హలో అందరికి వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక బాండీ పెట్టుకొని వేడి చేసుకోవాలి. దాంట్లోనే బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ హెరిటేజ్ బటర్ వాడుతున్నానండి. దాంట్లో కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒకసారి కలుపుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఇంకో బటర్ పీస్ వేసుకొని వేడయ్యాక పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారించుకున్న వాటిని మిక్సీకి వేసుకొని దాంట్లోనే 7-8 జీడిపప్పులు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వాటిని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికించుకున్నాక దీంట్లో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటూ క్యాప్ తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా పైన ఆయిల్ తేలిందంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.